వీడి దగ్గర వీడి దగ్గర ఉందో లేదో తెలియట్లేదు. అబ్బో వీడు అసలు కనబడట్లేదు. వీడి మీద అనుమానమే లేదు. త్వరగా చెప్పరా, పార్టీ టైం అవుతుంది. వాట్ గైస్, ఏం చేస్తున్నారు? డోంట్ సౌట్. ఏట్రా నీ ఏదో బిల్డప్లు? ఆగరా బాబు, రాముడు సైత ఆడుతున్నాం. ఇదే ఫైనల్ గేమ్. ఈ గేమ్లో వాడు గెలిస్తే నాది పార్టీ, నేను గెలిస్తే వాడిదే పార్టీ. ఒరేయ్, ఎవరి దగ్గర చేత ఉందో కనిపెట్టలేకపోతున్నాను, కొంచెం మలుపు చేయరా బాబు. ఓస్ ఇంతేనా? వాడి దగ్గర ఉంది ఫిక్స్. నీదేరా మామా, నువ్వు సూపర్ రా, మించడం లేడురా. ఏంట్రా వాడు గొప్ప, ఓ ఎత్తేస్తున్నారు. రేయ్, మావాడి గురించి నీకేం తెలుసురా? ఎటువంటి బెట్ అయినా ఈజీగా గెలిచేస్తారు తెలుసా? చా, అంత పెద్ద పోటుగాడా? అయితే సరే, నేను ఒక బెట్ట కాదు, గెలిచి చూపించమని చూద్దాం. మా వాడు గెలుపు అనేది వెన్నతో పెట్టిన విద్యరా. అయితే సరే, నేను ఒక ఇద్దరు అమ్మాయిని చూపిస్తాను. వాళ్ళిద్దరికి ప్రపోజ్ చేయాలి. అంతేకాదు, వాళ్ళిద్దరిని పక్క పక్కనే పెట్టి ప్రపోజ్ చేయాలి. వాళ్ళతో ఐ టు లవ్ యూ అని చెప్పించుకోవాలి. ఇదే బెట్. దీనికి మీరు రెడీ అంటే మీ ఊడు నిజంగానే పోటుగాడని నేను ఒప్పుకుంటాను. వాళ్ళు ఒప్పుకోవడం కాదు, నేను ఒప్పుకుంటున్నాను. ఈ బెట్ నాకు ఓకే. నువ్వు గెలిస్తే నా ఫిగర్ని కూడా నీకే ఇచ్చేస్తా. అంతేకాదు, మీరంతా ఎంత తాగితే అంత. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద లవ్ గేమ్. హలో, ఒరేయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? 4 నెలలు కాదు కదా, 4 సంవత్సరాలు నా వెనక తిరిగిన నేను నిన్ను లవ్ చేయను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. బాయ్, సారీ, గుడ్ బాయ్. దేవుడా, తపస్సు చేయకుండానే వరలక్ష్మి వరాలు ఇచ్చినట్టు ఈ అమ్మాయి దొరికింది. ఈ నా కొడుక్కి ఇదే కరెక్ట్. రే మావా. ఏంటి ఈ అమ్మాయినా? లేదురా, నీకోసం దీపికాను గోపికాను చూస్తాం. కన్ఫర్మా? ఈ అమ్మాయి ఫిక్స్. హలో, హాయ్. ఈ రోడ్లో కేసులు రాస్తున్నారు, ఐ మీన్ పోలీస్ చెకప్ అవుతుంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఐ హావ్ లైసెన్స్, సో నో ప్రాబ్లం. అప్పుడే అంత స్పీడ్ వద్దు నాన్న, ఇంకో అమ్మాయిని కూడా చూడాలి. రా రా. మావా, ఎవరైనా అమ్మాయిలు పార్క్ వస్తే బాయ్ ఫ్రెండ్స్ తో వస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ తో వస్తారు. కానీ ఈ అమ్మాయి పార్క్ వచ్చి చదువుకుంటుందంటే ఈ అమ్మాయి నీకు ఫిక్స్.
ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇడప్ప ఏం చేశాడేంటి? ఎలా ఒప్పుకున్నారు ఇద్దరు? రే, ఒకేసారి వాళ్ళిద్దరిని ఎలా ఒప్పించావురా? నువ్వేం చెప్పావు, వాళ్ళేం విన్నారు? ఇంతకు వాళ్ళెవరో తెలుసా నీకు? నువ్వు చూపించిన అమ్మాయిలేగా. ఆ, నేను చూపించిన వాళ్ళే. ప్రమిళ ఎవరో తెలుసా? చెర్రిగళ్ళు ఎవరు? ఆశ ఎవరో తెలుసా? నందుగళ్ళు ఎవరు? వాళ్ళని ఎలా పడేసావురా? అయితే నువ్వు కావాలని చూపించే వాళ్ళని. ఈ అమ్మాయిని నమ్మడం వేస్ట్ గురు. వీళ్ళకి లవర్స్ ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళని సెలెక్ట్ చేస్తే నేను గెలవచ్చు అనుకున్నా. చూడు మామ, మా పాపను నీకే వదిలేస్తున్నా. నువ్వెంత తాగితే అంత. కానీ ఎలా పడగొట్టావో చెప్పరా ప్లీజ్. హాయ్, నా పేరు అభి. ఇదే ప్లేస్లో మిమ్మల్ని రోజు చూస్తున్నాను. నేను వైట్ డ్రెస్లో చంపేశారు. బీచ్లో 100 ఇంద్రధనుసును ఒకేసారి చూస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నారు మీరు. నిన్ను చూసిన క్షణం ఎప్పుడు కలగని సంతోషం. నీతో మాట్లాడాలని నా మనసు పడే ఆరాటం. ఇక నా మాట వినాలని మీ ఆశకు సమయమే చెప్పాలి సమాధానం. నా కళ్ళకి ఇంత అందాన్ని చూపిన మీకు కనీసం కృతజ్ఞతలైనా చెప్పాలనిపించి ఇలా రాస్తున్నాను. థ్యాంక్ యూ. కనులకు నచ్చిన అమ్మాయి ఒక అందమైన బొమ్మలా కనిపిస్తుంది, కానీ మనసుకు నచ్చిన అమ్మాయి ఒక అమ్మలా కనిపిస్తుంది. అందుకే నేను ఇంతలా ప్రేమిస్తున్నాను. చేరుకోలేని దూరంలో నువ్వున్నా నేను చేరాలని నా ఆశను విడువను. ఒకసారి రాగలవా నా జీవితంలోకి, మరణించేదాకా నీ చేయి వదలను. ఇట్లు అభిరామ్. నాకు తెలిసి మీరు ఇక్కడే ఉండి ఉంటారు. మీ కవితలు చాలా బాగున్నాయి. నా పేరు ఆశ. మీ కవితలకి చాలా పెద్ద ఫ్యాన్ని. ఎస్. ఓయ్, ఎవరు నువ్వు? ఐ యామ్ అభిరామ్. సో వాట్? హలో, నేనండి అభిని. అభి, నువ్వెవరో నాకు తెలీదు. నిజంగా గుర్తులేనా? హలో, నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే నిజంగా గుర్తులేనా? గుర్తులేదన్నమాట. ఇప్పుడు చూడు ఎలా గుర్తుంటాను. ఒరేయ్, అసలు ఎవరా నువ్వు? అసలు నేను ఎందుకు కొట్టావురా? తుంగు సచ్చినోడా.
కళ్ళతోని కవితలతోనే మాట్లాడతారా? నోట్తో మాట్లాడరా? మూగవారు కారు కదా, ఏదో ఒకటి మాట్లాడండి. ఐ లవ్ యూ. నా మనసుకు నువ్వంటే ఇష్టం కాబట్టి నీ మనసునే జతగా కోరుకున్నాను. మీ రాసే కవితలు బట్టి నాకు అర్థమైంది మీ నన్ను లవ్ చేస్తున్నారని. కానీ నన్నే ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకుందామని వచ్చాను. మార్కెట్లో కొనే వస్తువు అయితే ఎంత కొన్నామో ఎందుకు ఇష్టపడ్డామో చెప్పొచ్చు, కానీ ప్రేమలా కాదు. కంటికి కనిపించిన మనసులోంచి పుట్టుకొచ్చింది. దానికి ఎందుకు ఎలా అనే ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఈ మాటని లెటర్లో కూడా రాసి మీకు ఇవ్వచ్చు, కానీ నాపై మీకున్న ఫీలింగ్ని నేను కళ్ళారా చూడలేను కదా, అందుకే నేనే స్వయంగా చెప్పాను. మీరు కవితల్లోనే కాదు బయట కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అందుకే నామాది కూడా మీ చేతనే కోరుకుంది. రే, ఆ రోజు కొట్టి నువ్వే కదా? భలే గుర్తుపట్టావే, నువ్వు సూపర్. ఒరే, ఆ రోజు ఎందుకు కొట్టావు? హలో, 1 మినిట్ మీరు ఆపితే నేను ఎందుకు కొట్టానో చెప్తాను. నిన్ను కొట్టడం కాదురా, చంపేయాలి. ప్లీజ్ 1 మినిట్. సరే చెప్పు. ఇక్కడ కాదు, అలా పార్క్ పదండి, చెప్తాను. 6 మంత్స్గా నేను ఫాలో అవుతున్నాను. నీతో మాట్లాడాలని 180 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. అందుకే నువ్వెవరో తెలియదనేసరికి కోపంలో కొట్టేశాను. సారీ. తెలియదంటే కొట్టేస్తావా? అసలు నాకు తెలియకొడుతాను. నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అంత లేదులే, నిన్ను కాదు నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ని లవ్ చేస్తే దాన్ని వదిలేసి నన్నెందుకు ఫాలో అవుతున్నావు? వెళ్ళి దాన్ని పట్టుకో, నన్ను వదిలే. అది కాదు ప్రమీల గారు, మిమ్మల్ని ఫాలో అవడానికి ఒక రీజన్ ఉంది. నాకు ఒక స్మాల్ ప్రాబ్లం ఉంది, అది మీరే క్లియర్ చేయాలి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే, ప్రాబ్లం ఏంటో చెప్పు. జస్ట్ 2 మినిట్సే, ఇక్కడే వెయిట్ చేయండి, వస్తాను. హే, ఏంటి వెయిట్ చేయమని చెప్పావు? ఏదో ప్రాబ్లం చెప్తానని చెప్పావు. త్వరగా చెప్పు, నా వల్ల అయితే చేస్తాను. లేదంటే లేదంటే లేదు. అయ్యో ప్రమీల గారు, అంత మాట ఎందుకులేండి. ఈ గిఫ్ట్ ఎలా ఉందో చూడండి. వావ్, సూపర్, బాగున్నాయి, గుడ్ టేస్ట్. థ్యాంక్ యూ. ప్రమీల గారు, ఈ టీషర్ట్ని మీరు ఒకసారి వేయండి, మీకు ఎలా ఉంటుందో చూద్దాం. నేనెందుకు వేసుకోవాలి? ఇంతకీ ఇది ఎవరి కోసం తీసుకున్నారు? ఇది నా లవర్ కోసం కొన్నాను, అందుకే మీరు ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. అయ్యో, ఇది మీ గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకున్నారు కదా. నో థ్యాంక్స్. ఇంతకీ తను ఎక్కడ? తను వచ్చేసరికి టైం పడుతుంది, ఈలోగా మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రమీల, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. బ్లాక్ డ్రెస్తో చాలా బాగుంటుంది, తనంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ మీ ఫ్రెండ్తో నా లవ్ గురించి చెప్పవా? వావ్, యు చీట్. నిన్ను ఎస్, ఫ్లాట్. అబ్బా, అబద్ధాన్ని కూడా అద్దంలో అందంగా చూపించావు. నువ్వు కేక మావా. మరి వాళ్ళు ఎలా ఒప్పించావు? నెంబర్ 2, ఎనీ ప్రాబ్లం? ముందు ఈ లెటర్ చదువు, నీకే అర్థమవుతుంది. ఏంటి, మళ్ళీ నా మీద కవితలు రాసావా ఏంటి? అలజడి రేపుతుంది నాలో ఈ మౌనం, క్షణ క్షణానికి దూరం అవుతుంది నాలోని సంతోషం. ఈ నిశ్శబ్దాన్ని భరించలేనంటుంది నా హృదయం, నీ చిరుపలుకులే అవుతుంది నా మది ఆనందం. నా చిరునవ్వుకి చాలు నీ చిట్టి సందేశం. ఏమైందబి? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంత బాధగా రాసా? గత కొన్ని నెలలుగా ఒక అమ్మాయి నన్ను బాగా ఇష్టపడింది. ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పవా అంటూ వెంటపడింది, కానీ ఆ అమ్మాయిని నేను పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఏమంటావు? తనకి ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్, లాస్ట్ స్టేజ్, మేబీ 1 or 2 days. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను పోయి చివరి క్షణంలోనైనా తను సంతోష పెట్టాలనుకుంటున్నాను. అందుకు నువ్వు ఒప్పుకుంటే నీ ముందే తనకు ప్రపోజ్ చేసి తనకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. చూడబి, చావుని బాధకి ప్రేమని హాయినిస్తానంటే వద్దంటానా? రియలీ యూర్ గ్రేట్. నీలాంటి దొరకడం నా అదృష్టం. ఐఎమ్ సో లక్కీ. థ్యాంక్ యూ ఆశా, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏంటి ఎవరినో చూసి మురిసిపోతున్నావు? అదా నువ్వు వచ్చేలోపు అలా అలా అమ్మాయిలకు లైన్ వేస్తున్నాను. ఛా, నీ ఫేస్ కి నేనే ఎక్కువ. ఇంకో అమ్మాయి కావాలా నీకు? నా ఫేస్కి నిన్నే పడేశా. అలాంటిది వేరే అమ్మాయిని పడేయడం చిటికలో పని. కావాలంటే చూస్తావా? ఆ అమ్మాయిలు పడేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదులే. అయితే నీ ముందే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తా. అంతేకాదు నీకు కూడా అదే టైంలో ఐ లవ్ యూ చెప్తా. అప్పుడు నమ్ముతావా నాకు ఎంత టాలెంట్ ఉందో? అబ్బో, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? నువ్వు అలా చేస్తే నువ్వు చెప్పిందలా నేను చేస్తాను. ఓకే డన్. అభి దేకో అభి కా లవ్ గేమ్. అంతా పద్ధతిగానే ఉంది. ఆల్రెడీ లవర్స్ ఉన్న వాళ్ళని బాగానే ఒప్పించావు. అభి, నేను నిన్నెంతో నమ్మాను. నువ్వింతలా మోసం చేస్తావని కళ్ళకు కూడా అనుకోలేదు. కానీ నువ్వు ఇక లైట్. నీ ఫేస్ నాకు జీవితంలో ఇంకెప్పుడు చూపించుకో. ఐ హేట్ యూ. గుడ్ బై. తోలు తీరింది. ఈ అమ్మాయిని ఇప్పుడు ఒప్పించరా చూద్దాం. ఆశా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను వదిలి వెళ్ళకు. సినిమాకి వెళ్దాం వస్తావా? పోనీ బీచ్కి వెళ్దాం వస్తావా? వైజాగ్ మొత్తం బైక్ మీద తిప్పుతానే వస్తావా? సరే అయితే షాపింగ్కి వెళ్దాం వస్తావా?